హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత లాక్స్ అండి. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి, ఎండ్ వరకు. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మాత్రము చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్గా మన లేడీస్ హౌస్ వైఫ్స్ అండి, మెయిన్గా చాలా వరకు ఇప్పుడైతే ఈ జనరేషన్లో చాలా వరకు చదువుకున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళకంటే ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, అంటే పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల మనము ఎక్కడికన్నా వెళ్ళి జాబ్ చేయాలి అన్న ఆలోచన అయితే అందరికీ ఉంటుంది చదువుకున్న వాళ్ళకి. సో ఆ అవైలబిలిటీ లేనప్పుడు ఏం చేస్తామంటే, ఆ ఫెసిలిటీ లేనప్పుడు ఇంట్లోనే ఉండి ఇండిపెండెంట్గా, డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా ఏదో ఒక వర్క్ చేసుకొని మన మన ఖర్చులకి మనమే అమౌంట్ అనేది గెయిన్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే అండి. నేనైతే తన్మయిలో చూసారు కదండి మీరు ఆల్రెడీ. తన్మయిలో ఏంటంటే ఒక 4 విషయాలు అయితే బిజినెస్లో అయితే హెల్ప్ఫుల్గా ఉండేవి అయితే నేను చెప్తాను. ఏంటంటే నా లైఫ్లో జరిగింది, అంటే నేను ఎలా బిజినెస్ స్టార్ట్ చేశాను, అచీవ్మెంట్స్, అంటే సేల్ ఎలా అయ్యాయి, ఎక్కడెక్కడ తెచ్చుకోవాలి, మనము మిగిలినవి ఏం చేయాలి, అంటే స్టాకు మనకు సేల్ అవ్వదనమాట. లాస్ట్లో ఒక కొన్ని శారీస్ అయితే మిగిలిపోతాయి అనమాట. అలాంటి శారీస్ని ఏం చేయాలి అని చెప్పేసి ఈ 4 క్వశ్చన్స్ అయితే మీకు ఆన్సర్ ఇస్తాను ఈ వీడియో అయితే. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుని ఏంటంటే, మనం ఏదో నేను డిగ్రీ చేశానండి, అంటే మనం జాబ్కి అయితే వాళ్ళు పంపించలేదు ఇంట్లో వాళ్ళు, కొంచెం మన పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని చూసుకోకుండా మనం వెళ్ళడం కరెక్ట్ కాదు కదండి. అందువల్ల అని చెప్పేసి నేను ఇంక ఇంట్లోనే ఉండి ఏదైనా చేసుకోవాలి, మన ఖర్చులకి అమౌంట్ అయితే గెయిన్ చేసుకోవాలి అనేసి, డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా మనం ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అయితే నాకైతే ఒక ఆలోచన అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటంటే శారీస్ బిజినెస్ చేస్తాము అని చెప్పి ఆలోచన అయితే వచ్చింది. ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకున్నానంటే, ఫస్ట్ వచ్చేసి మా ఊరైతే వెంకటగిరి, చెప్పాను కదండి చాలా వీడియోస్లో షార్ట్స్లో కూడా వెంకటగిరి అని చెప్పాను కదండి. నేనైతే పక్కా పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిని. చెప్పాలంటే మీకు నా లాంగ్ వీడియోస్లో కూడా మీరు అప్లోడ్ చేస్తుంటాను, కావాలంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. పల్లెటూరులో ఉన్నంత మాత్రాన ఏమీ తెలియదు అనుకోవడం అది వాళ్ళ అమాయకత్వం అండి. నేనైతే ఉన్నట్టు చెప్పేస్తానండి. నేను ఏది మనసులో దాచుకునే రకం కాదు, ఏదైనా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ ఉంటుంది. కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కటి కూడా నేను ఇలా ఒక వీడియోస్లో కాకుండా ఫ్రెండ్స్ కాబట్టి వీడియోస్లో అయితే తెలుపుతున్నాను అనమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. బోర్ కొట్టేస్తాను కదా, 3 minutes ఇంట్రడక్షనే సరిపోయింది. సో నాకు వీడియోలు కొత్త అండి, లాంగ్ వీడియోస్. శారీస్ గురించి అయితే ఎంత సోపైనా చెప్తాను. నార్మల్గా ఇంకా ఇలాంటి మోటివేషనల్ డైలాగ్స్ బిజినెస్ పరంగా చెప్పాలంటే కొంచెం కష్టమే. కానీ నాకు తెలిసింది మన ఫ్రెండ్స్కి, అంటే మన సబ్స్క్రైబర్స్కి ఎవరన్నా కొంతమంది ఒక ఆలోచనలో ఉంటారు కదండి, మనం ఇండిపెండెంట్గా మనము ఉండాలి, డిపెండెంట్గా కాకుండా, అలా అని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి, మనము న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటాయి చూడండి మీ ఏరియాలో. ఇప్పుడు మీరు ఏ స్టేట్ అయినా కావచ్చండి, మీ ఏరియాలో ఏదైనా ఒక ఫెస్టివల్ అనమాట. అంటే నార్మల్గా వీధి జాతర కూడా ఉంటుంది కదా, మా వీధిలో అయితే అంకమ్మ జాతర అలా అనమాట. మీ వీధిలో ఇంకా నార్మల్గా సంక్రాంతికి కానీ, వినాయక చవితికి కానీ, అలా ఇంకా దీపావళి, ఇలా ఫెస్టివల్స్ టైమ్స్ ఉంటాయి కదండి. ఫెస్టివల్స్కి మెయిన్ జాతరలకి ఇలాంటప్పుడైతే కొంచెం అలా ఆ రోజు స్టార్ట్ చేశారంటే కొంచెం మంచిది. మంచి రోజు చూసుకొని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంటి టైం ఏంటంటే అంటే బజార్కి వెళ్ళి తీసుకునేంత, అంటే మీరు చేసేది పల్లెటూరులో అనుకోండి, టౌన్కి వెళ్ళి ఇంకా తీసుకోవడం కొంచెం కష్టమైపోతుంది అనుకున్న వాళ్ళకి, మీ దగ్గర సరౌండింగ్స్లో దొరికాయి అనుకోండి శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ, ఇంకే ఐటమ్ సరే, అక్కడికి వెళ్ళడానికని ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి. మీరు షాప్ కంటే కూడా ఇక్కడ ఒక 50 రూపీస్ 30 రూపీస్ లెస్ చేసి అమ్మారంటే మాత్రము మనకు సేల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు శారీస్ గురించి 10 రూపీస్ 20 రూపీస్, ఇప్పటికీ కూడా అండి శారీ మీద నేను 20 రూపీస్ 10 రూపీస్ పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒకవేళ అలా కాదు, ఇంకా స్టాక్ అలాగే ఉంది, లాస్ట్ ఎంతో కొంతకి ఇచ్చేయాలన్నప్పుడు అక్కడ పడిన అమౌంట్కి కూడా ఇచ్చేస్తానన్నమాట. అలా అనమాట. ఎందుకంటే మనకు కస్టమర్స్ ఇంపార్టెంట్. కస్టమర్స్ని ఎప్పటికీ మనం పోగొట్టుకోవద్దు. కస్టమర్లు దేవుడితో సమానం అంటారు కదండి.
సేమ్ అలా అనమాట. మనకు అమౌంట్ ఇచ్చి వాళ్ళు మన దగ్గర తీసుకున్నారు కాబట్టి మనల్ని నమ్మి ఇప్పుడు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఇంకా అలాగే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్కడ తీసుకోవాలి శారీస్ అంటే, నేనైతే మా సరౌండింగ్స్లో వెంకటగిరి అని చెప్పాను కదండి, హోల్సేల్ షాపులు మనం తీసుకుంటే కొంచెం బెటర్ అనమాట. మనం రీటైల్గా తీసుకున్నాం అనుకోండి, మనకు శారీ మీద ప్రాఫిట్ ఎక్కువగా ఉండదన్నమాట. అదే హోల్సేల్గా తీసుకున్నాం అనుకోండి, అక్కడ చాలా ప్రైజెస్ మనకు లోగా ఇస్తారు కాబట్టి మనం దాని మీద ఇన్వెస్ట్ చేసుకునే అమౌంట్ శారీ మీద 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ బడ్జెట్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. అంటే శారీకి ఇంకొక మనం సేల్ చేసే అమౌంట్కి వాళ్ళే చెప్పేస్తారు ఆటోమేటిక్గా, ఇంత ఇంత మీకు ఇంత రేట్కి ఇస్తున్నాము, మీరు ఇంత రేట్కి అయితే సేల్ చేసుకోండి, ఈ శారీ వాల్యూ ఈ రేట్ అనమాట, ఈ శారీ వాల్యూ ఈ ప్రైస్లో ఉంటుంది, సో మీరు ఇంత చెప్పండి. మీ 500 శారీ అనుకోండి, వాళ్ళు మనకు 350కి ఇస్తారనుకోండి, మీరు 500 చెప్పండి, వాళ్ళు మనం చెప్పిన అమౌంట్ అయితే తీసుకోరు కదా, కాబట్టి 450కైనా వస్తారు, అలా మీరు సేల్ చేసుకోండి అని చెప్పి అంటే చాలామంది నాకైతే సజెస్ట్ చేశారు. అదనమాట, షాప్ల వాళ్ళే చెప్తారు. మీకు హోల్సేల్ షాపులు చూడండి, రీటైల్ షాప్స్కి అయితే అసలు మీరు వెళ్ళిన, అసలు నేను స్టార్టింగ్ రీటైల్ షాప్కి వెళ్ళి అంతగా ఏం ప్రాఫిట్ ఏం రాలేదు. నిజంగానే హోల్సేల్ షాప్నే ప్రిఫర్ చేయండి మీ దగ్గరలో ఉన్నట్లయినా సరే. లేదు అనుకుంటే హైదరాబాద్లో నేను శారీస్ అయితే హైదరాబాద్ నుంచి తెప్పిస్తానండి. ఈ మాట చాలామంది చెప్పరు, ఎందుకంటే మనము సేల్ చేసే వాళ్ళమే కాబట్టి చాలామంది చెప్పరు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నా సబ్స్క్రైబర్స్కి ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఈ మాట చెప్తున్నాను. హైదరాబాద్ శారీసు, వెంకటగిరిలో ఉండే శారీసు నేనైతే సేల్ చేస్తానండి. వాస్తవంగా బయట ఊరు సూరత్ అలా ఇలా అంటారండి, అక్కడంతా నాకు అంత తెలియదు, ఇంకొకరు లేరు అట్లా తీసుకొచ్చేదానికి. మెయిన్ ఏంటంటే మనం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది అక్కడ, మీకు అర్థమైందా? 2 lakhs 3 lakhs 5 lakhs అంత హెవీ అమౌంట్ అయితే కంపల్సరీ లాంగ్ వెళ్ళి తీసుకోవచ్చు, అక్కడ చాలా వరకు తగ్గిస్తారని చెప్పి లో ప్రైజెస్ ఉంటాయని చాలామంది నాకైతే సజెస్ట్ చేశారండి. సో నేనైతే పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే మనకి వెంకటగిరిలో ఇంకా చీప్గా దొరుకుతున్నాయి శారీస్. చీప్ అంటే మరీ చీప్ ఏం కాదు, పర్లేదు, నేను సేల్ చేసేదానికి ఒక 50 రూపీస్ 30 రూపీస్ నాకు ప్రాఫిట్ వస్తుంది చాలా అనుకున్నా. ఎక్కువ అత్యాస పడితే మాత్రము ఇంకా అసలు ఏం ఉండదండి వ్యాపారంలో. నేనైతే స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను, అది ఎవరు ఎట్లా తీసుకున్నా నాకైతే దాని గురించి నేను అసలు పట్టించుకోను. అదన్నమాట విషయము. కొంతమంది అనుకుంటారండి, లేదు 100 200 కూడా పెట్టుకుంటారని చెప్పి. అది ఏంటంటే శారీ కాస్ట్ని బట్టి మనం ప్రాఫిట్ అనేది పెట్టుకునేది ఉంటుందన్నమాట. ఇప్పుడు 2000 1500 శారీ అనుకోండి, వాటికి 100 రూపీస్ 150 పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ ఓన్ ప్రాఫిట్, ఓన్ వాళ్ళ టాలెంట్ అండి, దానికి మనకు సంబంధం లేదు. మనకున్నది మనం, మనకు నచ్చింది మనం చెయ్యాలని నా ఉద్దేశం. అదనమాట. ఇంకోటి ఏంటంటే 5000తో కూడా స్టార్ట్ చేయొచ్చండి బిజినెస్ అయితే. నేనైతే మీరు 2000తో స్టార్ట్ చేశానండి స్టార్టింగ్. నేను ఈ మాట ఎప్పటి నుంచో చెప్పాలనేసి ఒక 100 రూపీస్ శారీస్ అయితే నేను ఒక 20 శారీస్ తీసుకొచ్చాను. ఇక్కడ ఎవరు తీసుకుంటారులే అని నాకు నమ్మకం లేక మా ఏరియాలో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళాను అనమాట. అట్ ఏ టైము ఒక 15-16 శారీస్ దాకా సేల్ అయిపోయాయి అనమాట. అలాగే అమౌంట్ కూడా చేతికి వచ్చేసింది, హ్యాండ్కి వచ్చేసింది. సో అట్లా నాకు ఇంకొక 4 శారీస్ మిగిలిన మళ్ళీ దాన్ని సేల్ చేశాను అనుకోండి, అది వేరే విషయం. అలా అనమాట. అలా స్టార్ట్ చేసింది నేను. మళ్ళీ మెల్లగా ఇంకా ఆ శారీస్ నుంచి మళ్ళీ బ్లౌజ్ శారీస్, బ్లౌజ్ విత్ బ్లౌజ్ శారీస్, అలా వర్క్ శారీస్, పట్టు శారీస్, అట్లా ఇంకా లెనిన్ ఫ్యాబ్రిక్, కాటన్ శారీస్, డ్రెస్ కట్స్, మీరు చూస్తున్నారు కదా లాంగ్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ శారీస్ అన్నీ పెడుతున్నాను కదండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి అలా ముందుకి అయితే తీసుకెళ్ళా బిజినెస్ని అయితే. స్టార్టింగ్ అన్ని జరిగిపోవాలంటే జరగవండి, దాని వెనకాల చాలా కృషి, దాని వల్ల వెనకాల ఎంతో పట్టుదల ఉంటే కానీ ఏది సక్సెస్ అనేది సాధించలేము అనమాట. నేనైతే పెద్ద సాధించేసానని నేను చెప్పనండి, నేను బిగినర్ స్టేజ్లోనే ఉన్నాను. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా నాకు 1K రీచ్ అయ్యారు, వాచ్ అవర్స్ ఇంకా అవ్వలేదు, మానిటైజేషన్ కూడా అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు బిగినర్ అనమాట నేను. ఇప్పుడు నేనుండే స్టేజ్కే చాలా కష్టాలు పడితే తప్ప నేను ఈ స్టేజ్కి రాలేదు. ఇప్పుడు మనకు వాళ్ళు పిక్స్ షేర్ చేస్తున్నారంటే వాట్సాప్లో అయినా సరే, గ్రూప్స్ శారీస్ గురించి మన మీద నమ్మకం, మనం శారీస్ సేల్ చేస్తాము అని చెప్పి నమ్మకంతోనే వాళ్ళు షేర్ చేస్తున్నారు కదా, ఊరికైతే ఎవరు చేయరు కదండి. హోల్సేల్ ప్రైజెస్ అసలు రీటైల్ ప్రైస్ కూడా ఎవరైనా వెళ్ళి అడిగితే చెప్పరు. అది మనకి ఎందుకు చెప్తున్నా అంటే మనం సేల్ చేస్తాం కాబట్టి, మనము ఇన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ని అలా చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్మైల్లో ఉండేది వచ్చేసి నెక్స్ట్ పాయింట్, మీరు 5000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఫస్ట్ 5000కి అయితే తీసుకొచ్చుకోవాలి.
శారీస్ అవి సేల్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అట్నే పెట్టి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. ఒక 10,000 అలా ఇన్వెస్ట్మెంట్ మనకు అంటే రోజులు పెరిగే కొద్దికి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ పోతుంది. అట్లా శారీస్ బిజినెస్ కూడా కొంచెం ముందుకు పోతూ ఉంటుంది. అలా అనమాట. అది నేనైతే అలాగే చేశాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా పర్సనల్ నెంబర్ కూడా నేను వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తాను. పర్సనల్ నెంబర్ అంటే బుకింగ్ నెంబర్ అనమాట. శారీస్ బుక్ చేసుకుంటారు కదా, ఆ నెంబర్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో కింద. మీకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లేడీస్కి నేను చెప్తున్నది ఒకటే అండి, మీరు ఇండిపెండెంట్గా ఉండాలి. మేము 5,000 నుంచి కూడా స్టార్ట్ చేసుకుంటాం డైలీ వేర్ శారీస్ అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కదండి, కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ శారీస్ కావాలి అనుకున్నా సరే నేను రెడీగా ఉంటానండి. మీకు వీడియో కాల్లో చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా షాప్కి వెళ్ళి నా దగ్గర ఉండే ఐటమ్స్ మీకు నచ్చలేదు, డైరెక్ట్గా షాప్కి వెళ్ళి నేను వీడియో కాల్ చేసి మీకు సేల్స్ బాగా అంటే మీకు ప్రాఫిట్ వచ్చేటట్టు శారీస్ నేనే చెప్తా. ఏ శారీస్ అయితే సేల్ అవుతాయి అంత. కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ కదా భయంగా ఉంటుంది, ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తాం సేల్ అవుతాయి లేదు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, దానికోసం చెప్తున్నాను అండి. ఆల్రెడీ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాదు, బిగినర్స్కి అయితే నేను చెప్తున్నాను అనమాట, స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి. సో ఇదండి విషయం. అయితే నెక్స్ట్ వచ్చేసి సేల్ అయిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఆల్రెడీ సేల్ అయ్యి ఇప్పుడు ఒక 10 శారీస్ చేస్తారు, 5 శారీస్ అవుతాయి, ఇంకొక 5 శారీస్ అలాగే ఉంటాయి. అప్పుడేం చేయాలి, తీసుకొచ్చేటప్పుడే షాప్ వాళ్ళకి, సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బిగినింగ్ చేశాను కాబట్టి, బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు సేల్ అవుతాయో లేదు కొంచెం నమ్మకం లేదు అన్న, మీకు నేను మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాను. ఒకవేళ సేల్ అవ్వకపోతే దాని బదులు అంటే ఆ శారీ బదులు రీప్లేస్మెంట్ అనమాట, ఇంకొక శారీ తీసుకెళ్ళడం. ఒక 5 శారీస్ నాకు సేల్ అవ్వలేదు, ఆ 5 శారీస్ ఇచ్చేసి ఇంకొక 5 శారీస్ తీసుకొని అట్లా రొటేషన్ చేసుకోవాలి. అంతేగాని ఆ శారీస్ అవ్వలేదని చెప్పి సేల్ అవ్వలేదని చెప్పి అట్లే పెట్టుకుంటే ఏం రాదు కదండి. నేను చెప్తున్నాను కదా, నాకు ఇప్పుడు జరగకపోయిన వ్యాపారము ఇంకొంచెం ముందుకెళ్తే జరుగుతుందని ఒక నమ్మకం. ఎప్పటికైనా ఇప్పుడు నేను ఇన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను నాకు సేల్ అవ్వట్లేదు ఎప్పుడు నేను బాధపడినండి, ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపు జరుగుతుంది, దానివల్ల ఏమవుతుంది, ఏం కాదు కదా. అట్లా అని చెప్పేసి ఒక మనోధైర్యం అనేది, ఒక మన మీద మనకు ఒక నమ్మకం అనేది ఉండాలండి. కంపల్సరీ మాత్రం ఇది మాత్రం చెప్పగలను, ఎవరు అంటే సేల్ అవ్వలేదు కదా ఎందుకు అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు అట్లా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు అసలు పట్టించుకోకూడదండి. నిజం చెప్తున్నాను, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీకు నచ్చింది మీరు చేసుకొని పోవడమే. నాకు తెలిసి వాళ్ళు మంచి చెప్తే వినండి, చెయ్యండి, కానీ అన్నిటికీ తల వంచలేం కదండి, అన్నిటికీ తల వంచలేము. సో మీకు నచ్చింది మీరు చేయండి, అలాగే మంచి మాటలు చెప్తే వాళ్ళని కూడా ప్రొసీడ్ అవ్వండి. సో నేను ఇదైతే చెప్పగలను క్లియర్గా అయితే. సో ఇంకేంటంటే మీరు శారీస్ బిజినెస్ చేసుకోవాలనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ ఏరియాలో మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ చుట్టుపక్కల వాళ్ళు మీకు ఎలాంటి శారీస్ కడుతున్నారని చెప్పేసి, రోలింగ్ శారీస్ ఎక్కువ కడుతున్నారా, డైలీ యూసేజ్ శారీస్ ఎక్కువ కడుతున్నారా, పట్టు శారీస్ కడుతున్నారా, డోలా సిల్క్ శారీస్ కడుతున్నారా, ఇలా చూస్తూ ఉంటారు కదండి. వాళ్ళని బట్టి మన కస్టమర్లు బట్టే మనం కూడా నడుచుకోవాలి. వాళ్ళకి ఏది ఇష్టమో మనకు కూడా అది అర్థమైపోవాలి, మైండ్లో అట్లా క్లిక్ అయిపోవాలన్నమాట అంతే, వాళ్ళకి ఎలాంటి శారీస్ నచ్చుతాయని చెప్పేసి. అలా అనమాట, మంచి కలర్స్ చూసి సెలెక్ట్ చేసుకొని, అంటే వైట్గా ఉండే వాళ్ళకి ఎలాంటి కలర్ సెట్ అవుతుంది, కొంచెం మీడియం కలర్గా ఉండే వాళ్ళకి ఎలాంటి శారీస్ సెట్ అవుతాయి, అట్లా ఆలోచించుకొని మనమే శారీస్ అయితే సెలెక్షన్ చేసి తీసుకొచ్చుకోవాలి. ఫస్ట్ పాయింట్, శారీస్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని పెట్టాను కదండి, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ 5,000 నుంచి స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పెట్టంగానే 1,00,000 2,00,000కి అలా స్టాక్ తీసుకొచ్చి పెట్టుకొని అది సేల్ అవ్వకుండా ప్రాఫిట్ రాకుండా అట్లా లాస్ వచ్చేసి అట్లా ఇదైపోతుందండి. అలా కాకుండా 5,000 నుంచి స్టార్ట్ చేయండి బిజినెస్ అనేది. మినిమం మనం 5,000 నుంచి పెట్టుబడి అయితే పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడైతే నష్టం వచ్చినా లాభం వచ్చినా మనం ఇంత తట్టుకొని నిలబడగలుగుతాం. ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత సేల్ అవ్వకపోతే అప్పుడు మనకు లాసే కదండి. సో అదనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి మిగిలిన స్టాక్ ఏం చేయాలంటే నేను చెప్పాను కదండి, మిగిలిన స్టాకు మనకు అవ్వలేదంటే మనం తెచ్చిన దగ్గరే వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసి వచ్చి ఆ శారీస్ అన్ని తీసుకెళ్ళి రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదనమాట. ఈ 4 పాయింట్స్ అయితే నేనైతే నాకు క్లియర్గా నాకు వచ్చినట్టు నేను
ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను స్టార్టింగ్ నుంచి, బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ మీతో క్లియర్గా అయితే ఈ పొద్దు అయితే క్లియర్గా మీతో అయితే షేర్ చేసుకున్నాను. చెప్పింది మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే నాకు లాంగ్ వీడియో కొత్త అండి. ఇంక మీదట మంచిగా వీడియోలు చేయడానికి, మీకు ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి అయితే నేను ఫుల్గా నా తరపు నుంచి అయితే నేను ప్రయత్నిస్తానండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నెక్స్ట్ వీడియోస్లో మంచి వీడియోస్ వస్తాయండి. నాకు కొంచెం టైం కుదరకపోవడం వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను, కానీ నెక్స్ట్ లైవ్ వీడియోస్ ఎలా పెట్టాలి అంటే నాలాగా సేల్ చేసే వాళ్ళకి శారీస్ లైవ్ ఎలా పెట్టాలి, షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, అట్లా నార్మల్గా యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదండి. చాలా వరకు యూట్యూబ్లో కొట్టంగానే వచ్చేస్తాయి, కానీ ఏంటంటే నా తరపు నుంచి నాకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కాబట్టి నా మీద నాకుండే నమ్మకంతో నేను షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, లైవ్ ఎలా పెట్టాలి, అలాగే యూట్యూబ్ ఛానల్లో గూగుల్ అకౌంట్ చేసుకొని ఈమెయిల్లో ఎలా లాగిన్ అయ్యి ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కాదండి. నేనైతే టెక్ ఛానల్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఈ 1 ఇయర్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ కూడా పనికొచ్చే విషయాలు చేద్దాము మన సబ్స్క్రైబర్స్కి. దానివల్ల ఏమవుతుంది చెప్పండి, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేసాం అనుకోండి, 10 మందిలో ఒక్కరైనా బాగుపడతారు కదా. అది నా ఉద్దేశం అండి. నేను నిజంగానే ఇలాగే కోరుకుంటానండి. మన వల్ల ఒకరు బాగుపడేదే మనకు కావాలి. అంటే ఏదో ఒకటి వాళ్ళకి ఒక ఇన్కమ్ వస్తే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకి ఒక ఇన్కమ్ వస్తే మనకే కదండి మంచి జరుగుతుంది. అదే అనమాట విషయం. ఒక శారీస్ బిజినెస్ గురించే కాదండి, చాలా ఐడియాస్ నా బుర్రలో అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కూడా మంచి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియో మొత్తంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రము నాకు కాల్ చేసి చెప్పండి, లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏది కావాలో కూడా కామెంట్ చేయండి, నేను మీ వీడియో అయితే చేయగలుగుతాను నెక్స్ట్ వీడియో. సో ఇదండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాంగ్ వరకు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంకేం లేదండి. సరే అండి, ఇదండి ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.